ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాడో ఇటు ఆ రాష్ట్ర ప్రజలకు అటు ఆ పార్టీకి చెందిన నేతలకు అర్థం కాదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో, ఎప్పుడు ఎవరికి ఏ పదవి ఇస్తారో, ఎందుకు ఇస్తారో, ఒక్కొక్కసారి ఎందుకు పదవుల నుండి తప్పిస్తారో అర్థం కాక తెలుగు తమ్ముళ్ళు తలలు పట్టుకుంటారు. అచ్చం ఇలాంటి సంఘటనను ఎదుర్కొన్నాడు అధికార తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి అయిన కేఈ కృష్ణమూర్తి. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా, రెవెన్యూ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా వ్యవహరిస్తోన్న కేఈ అధికారాలకు కత్తెర వేశారు చంద్రబాబు నాయుడు. డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు, పోస్టింగుల అధికారాన్ని రెవెన్యూ శాఖ నుండి సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేశారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గత కొంతకాలంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీలోని సీనియర్ నాయకులను అవమానపరుస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయం గురించి ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రి పదవి కోల్పోయిన సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ ఏకంగా చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.